కొత్తగూడెం జిల్లా పెనపాక కాంగ్రెస్లో కయ్యాలు తారాస్థాయికి చేరాయి. గత ఎన్నికల్లో కలిసి పనిచేసిన నేతలు ఇప్పుడు కొట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందరినీ పక్కన పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇసుక దందాతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పెనపాక కాంగ్రెస్ పంచాయతీపై ఇన్సైడ్ స్టోరీ. కొత్తగూడెం జిల్లా పెనపాక నియోజకవర్గ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీ సీనియర్ నేత తుళ్లూరి బ్రహ్మయ్య మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత ఎన్నికల్లో పాయం గెలుపు కోసం బ్రహ్మయ్య పనిచేశారు. కానీ తనను బేఖాతరు చేస్తూ బ్రహ్మయ్య పెత్తనం చేయటం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు నచ్చలేదు. తన ఆధిపత్యమే కొనసాగాలన్న ఉద్దేశంతో బ్రహ్మయ్య పెత్తనానికి చెక్ పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అశ్వాపురంలో టీడీపీ నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బ్రహ్మయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పెనపాక నియోజకవర్గం బూర్గంపాడుగా ఉండేది. రిజర్వ్డ్ స్థానం కావడంతో ఓసీ నేత బ్రహ్మయ్య ప్రభావం ఎక్కువగా ఉండేది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బ్రహ్మయ్య ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డీసీసీబీ డైరెక్టర్ గా ఉన్న బ్రహ్మయ్య చైర్మన్ అవ్వాలనుకున్నారు. కానీ పొలిటికల్ ఈక్వేషన్స్ కలిసి రాలేదు. దీంతో ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి పొంగులేటిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే పాయం అడ్డు చెబుతున్నారనే విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో అప్పటి పెనపాక ఎమ్మెల్యేగా రేగా కాంతారావు శాండ్ మాఫియాతో చేతులు కలిపి కోట్లు దోచుకున్నారని పాయం వెంకటేశ్వర్లు ఆరోపించేవారు. ప్రస్తుత శాసనసభ్యుడు పాయంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఓ మంత్రి పేరు చెప్పి ఇసుక ర్యాంపుల్లో తన వర్గానికి వాటాలు దక్కేలా చక్రం తిప్పుతున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారనే వాదనలో ఉన్నాయి. శాండ్ దందా వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల దగ్గరకు చేరింది. ఎమ్మెల్యే తీరుపై బ్రహ్మయ్య వర్గం ఆగ్రహంగా ఉంది. పాయం వెంకటేశ్వర్లను కంట్రోల్ చేయకపోతే హస్తం పార్టీ ప్రతిష్ట గోదాట్లో కలిసిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీనియర్ నేత బ్రహ్మయ్య, మంత్రి పొంగులేటి అనుచరులు. పెనపాక కాంగ్రెస్ లో ఈ ఇద్దరు నేతలు రెండు వర్గాలుగా ఉన్న పొంగులేటి పర్యటనలో ఒకే వేదికపైకి వస్తారు. మంత్రి వెళ్లిపోగానే మళ్లీ ఎడమొహం పెడమొహం కామన్. ఎన్నికల్లో పాయం గెలుపు కోసం పనిచేస్తే ఇప్పుడు తీసి పక్కన పడేయటం చూస్తుంటే ఎమ్మెల్యే పాయం తీరు ఏరు దాటిన తర్వాత తెప్ప తగులేసిన చందంగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. బ్రహ్మయ్య విషయంలో మంత్రి పొంగులేటి చొరవ తీసుకుని ఎమ్మెల్యే పాయంకు సర్ది చెప్పాలన్నది పార్టీ నేతల మాట. లేకపోతే విభేదాలు మరింత ముదిరితే కాంగ్రెస్ కే నష్టమన్న వాదనలో ఉన్నాయి. దీనిపై మంత్రి పొంగులేటి ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. పెనపాక కాంగ్రెస్ పంచాయతీ ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.